దేవాలయం తెలవదు దేవాలయం ఉస్మానియా విద్యాలయం. విద్యాపరంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి సంప్రదాయ ప్రామాణిక విధానాలతో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విశ్వవిద్యాలయాలు విరాజిల్లాయి. సాంస్కృతిక పునరుజ్జీవన విశ్వ చైతన్యంతో ఆధునిక విద్యను ప్రోత్సహించే క్రమంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మైసూర్ మహారాజు కృష్ణరాజా ఒడయారుల ప్రోత్సాహం వల్ల హైదరాబాదులో మహిళా కళాశాల ఏర్పాటైంది. అప్పుడు ప్రభావితుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1917 ఏప్రిల్ 26వ తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. 1918లో ఆ ఫర్మానాను అమలు చేశారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహా విద్యామ తల్లి ఆవిర్భవించింది. సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్ గా గన్ ఫౌండరీ అబిడ్స్ లోని 8 అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయాన్ని కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాశారు. అవునా? ఠాగూర్ తాతయ్య కీర్తించారంటే ప్రణాళికాబద్ధమైన విద్యావ్యాప్తి కొనసాగుతుందన్నమాట. అవునమ్మా, ఇప్పటికీ అదే బాట ఉంది. 100 ఏళ్లుగా అవిశ్రాంతంగా, అవును, అప్రతిహతంగా, అవును, అజేయంగా. అవునమ్మా. తాతయ్య చెప్పు, తాతయ్య ఆ కథంతా చెప్పు, ఆ వివరాలన్నీ చెప్పు. 1918లో ఫర్మానా అమలు చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీతో ప్రారంభమై ఆపై దశాబ్ద కాలంలో ఎంతో వృద్ధి నందింది. ఉర్దూ మీడియంతో మొదలైన కాలానుగుణంగా తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన సాగింది. అంచెలంచెలుగా ఇంటర్మీడియట్, BA, థియాలజీ, ఆర్ట్స్, సైన్స్, లా కోర్సులు ప్రారంభమై 1925లో MA LLB, 1927లో MBBS, 1929లో టీచర్ ట్రైనింగ్, ఒకటి తర్వాత ఒకటిగా ఆరంభమై ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభమైంది. అప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి విశాలమైన భవనం, ప్రత్యేకమైన స్థలం ఉండాలని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో సహా అందరూ భావించారు. ఇక నిజాము వారి కోరికలు, ఊహలు పరిపూర్ణం అవడానికి ఆయన ఒక అద్భుతమైన కలకన్నారు. ఆమె మా లకాబాయి చెందా నిజాం సర్కారుకు సలహాలు, సూచనలు చేసే ప్రాజ్ఞురాలు, ఉదార స్వభావురాలు. ఆదాబ్ మా లకాబాయి చందా, తష్రీఫ్ రఖియే. మీరేదో ఆలోచనలో ఉన్నారు. మా వంతు సలహా ఇచ్చి సహాయపడేందుకు అవకాశం ఇవ్వండి. చిన్న సమస్య. మేం ప్రారంభించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక పక్కా భవంతి, విశాలమైన స్థలం అవసరం ఉంది. అవి సమకూరితేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు చేరుతుంది. అందుచేత అది ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాం. హుజూర్, మీరు అనుమతిస్తే ఒక విషయం మనం చేసుకుంటాను. తప్పకుండా చందా. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నా అడిక్వేట్ జాగీర్ 1400 ఎకరాలు తీసుకోండి. అది మీ జాగీర్ అయినా సరే మరొక్కసారి ఆలోచించండి. విశ్వవిద్యాలయానికి వేరొక స్థలాన్ని చూసి కేటాయించగలను. లేదు హుజూర్, మన్నించండి. మీరు తలపెట్టిన ఈ బృహత్ కార్యానికి అడిక్వేట్ జాగీరే అనువుగా ఉంటుంది. విశ్వవిద్యాలయంతో ఎందరో మహానుభావుల్ని తీర్చిదిద్దే ఈ ప్రక్రియలో నన్ను కూడా పాల్పంచుకోలేదు.
అది మన ప్రాంత ప్రజల దశ దిశలనే మార్చేస్తుంది. భళా భవిష్యత్ తరం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలతో పాటుగా మీ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. లఖాబాయి చందా జాగీర్ 1400 ఎకరాలతో పాటు మరో 900 ఎకరాలను కలిపి మొత్తం 2300 ఎకరాల స్థలాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ లో నిపుణులైన సయ్యద్ అలీ రజా, నవాబ్ జైన్ యార్ జంగ్ బహదూర్లను విషయ సేకరణ, విద్యా విధాన పరిశీలన కోసం ప్రపంచ పర్యటనకు పంపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వారిద్దరూ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్ లో ప్రఖ్యాత బెల్జియం ఆర్కిటెక్ట్ మన్సూర్ ఈ జాస్పర్ ని కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ గా ఎంపిక చేశారు. అప్పుడు రూపుదిద్దుకుంది విశ్వవిఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం. అద్భుత కట్టడంగా నిలిచిన ఈ గ్రానైట్ భవనం ఉస్మాన్ షాహీ తదనంతర వాస్తుశిల్పం యొక్క మార్చుక. ఈ కట్టడం హిందూ దేవాలయ శైలిని అనుసరిస్తూ ఇండో సాసనిక్ శైలిలో నిర్మితమైంది. ఈ సాటిలేని శైలిలో మధ్యయుగం నాటి ముస్లిం, అరబ్బు, మూరిష్ మరియు గోతిక్ శైలుల వాస్తుశిల్పం కలిసి ఉంది. ఈ కట్టడం తన గొప్పతనాన్ని చాటుతూ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉంది. ఆర్ట్స్ కాలేజ్ 2 అంతస్తుల